హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ నుంచి స్పెషల్గా ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. దాని పేరు వచ్చేసి సంకల్ప్ సిరీస్ అనమాట. ఇందులో మనకు ఈ సంకల్ప్ సిరీస్లో మీకు రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అలాగే అర్థమెటిక్ మ్యాథ్స్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రీజనింగ్లో ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్ అనమాట. సో చాలామంది స్టూడెంట్స్ ర్యాంకింగ్ టాపిక్ చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. నేను ఈ వీడియోలో చాలా మంచి మంచి ట్రిక్స్ తోటి అసలు ఎటువంటి లైన్ డయాగ్రామ్ డ్రా చేయకుండా అసలు క్వశ్చన్ చూడగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు చాలా మంచి ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రిక్స్ అప్లై చేసి మీరు ఎగ్జామ్లో కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మార్క్స్ గెయిన్ చేయొచ్చు, అలాగే టైం కూడా చాలా ఎక్కువగా సేవ్ చేయొచ్చు అనమాట. సో ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్ మీరు నేర్చుకుని ఉండరు, ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తాను. అయితే మీరు చేయాల్సిన ఒకటే, మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ పొందొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్ కంటెంట్ చాలా ప్రొవైడ్ చేసి పెట్టాను. మీకు ప్రాక్టీస్ సెషన్స్ కావాలనుకుంటే ఈ మొత్తం చూడొచ్చు, అలాగే లేటెస్ట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే మనకు ఆర్ఆర్బి 24, 25 షిఫ్ట్ అండ్ టాపిక్ వైజ్ ప్లేలిస్ట్ ఉంది, ఇవి చూడండి. అలాగే కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయితే ఎగ్జామ్లో 10 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి వాటిని మీకు మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డెఫినెట్గా మీకు చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట. ర్యాంకింగ్లో మెయిన్ బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ టైప్ క్వశ్చన్ టైప్ 1. టైప్ 1లో క్వశ్చన్ ఏమిస్తాడు, ఒక పర్సన్ తీసుకోండి, ఒక పర్సన్ నా పేరే తీసుకోండి, సలీం. సలీం లెఫ్ట్ నుంచి 10th పొజిషన్లో ఉన్నాడు, రైట్ నుంచి 20th పొజిషన్లో ఉన్నారు. ఒకే పర్సన్ యొక్క లెఫ్ట్ పొజిషను ఆ రైట్ పొజిషన్ రెండు ఇస్తే ఏం కనుక్కోవాలి, టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో మనం కనుక్కోవాలి. ఇలా ఇస్తే ఏం చేయాలి, మనం డైరెక్ట్ ఫార్ములా లెఫ్ట్ ప్లస్ రైట్ -1. ఈ -1 ఎందుకు తీసాము, ఈ సలీం అనే పర్సన్ని లెఫ్ట్ నుంచి యాడ్ చేశాను, రైట్ నుంచి కూడా యాడ్ చేశాను, అంటే 2 times యాడ్ చేశాను కాబట్టి ఒక్కసారి తీసేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉందో తెలుస్తుంది. ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు. 10 + 20 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 - 1. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 29 అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటిది, ఒకే పర్సన్ యొక్క పొజిషన్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి రెండు తెలిస్తే మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎంత మనం కనుక్కోవచ్చు. ఇదే క్వశ్చన్ ఎలా ఇస్తాడని మనకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 29 ఇచ్చాడు, అలాగే లెఫ్ట్ నుంచి పొజిషన్ వచ్చేసి 10 ఇచ్చాడు, రైట్ నుంచి పొజిషన్ ఏమవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీటిని మీరు డైరెక్ట్గా చేయాలి అనుకుంటే రైట్ పొజిషన్ కావాలి అంటే ఏం చేస్తారు, టోటల్కి 1 యాడ్ చేయండి. టోటల్కి ఏం చేయాలి, 1 యాడ్ చేసి లెఫ్ట్ పొజిషన్ తీసేయండి. టోటల్ 1 యాడ్ చేసి లెఫ్ట్ పొజిషన్ తీసేస్తే రైట్. యాజ్ ఈజ్ సేమ్ ఇదే ఫార్ములానే, కానీ ఈ ప్యాటర్న్లో కానీ మీరు మైండ్లో ఫీడ్ చేసుకుంటే అసలు ఫార్ములా రాయకుండా ఓవరాల్గా చేయొచ్చు. టోటల్ ఎంతమంది, 29 కదా, 29 + 1 ఎంత, 30 మైనస్ లెఫ్ట్ పొజిషన్ ఎంత, 10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఈ రెండు కాన్సెప్ట్లు నేను మైండ్లో పెట్టుకుంటాను. నేను అసలు పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేస్తాను. ఏ కాన్సెప్ట్ ఇది, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మీరు అప్లై చేసి అసలు ప్రాబ్లము 2 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వస్తాయి. ఒకసారి ఆ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఒక తరగతిలో విద్యార్థుల్లో రాధిక పైనుండి 18వ స్థానంలో ఉంది, కింద నుండి 32వ స్థానంలో ఉంది. తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు, రాధిక గురించి చెప్తున్నారు. రాధిక మనకు పైనుంచి టాప్ నుంచి 18వ ర్యాంకు అంట, బాటమ్ నుంచి ఎంత ర్యాంకు, 32వ ర్యాంకు. ఒకే పర్సన్ యొక్క లెఫ్ట్ పొజిషన్ తెలుసు, అంటే టాప్ పొజిషన్ తెలుసు, బాటమ్ పొజిషన్ తెలిస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా వస్తుంది మనకు, టాప్ ప్లస్ బాటమ్ -1. 18 + 32 - 1. 18 + 32 ఎంత, 50 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 49. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇది యాక్చువల్ ప్రాసెస్. ఇది
మీకేం చెప్పాను నేను, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయండి అని చెప్పాను. ఇక్కడ అన్ని ఆప్షన్స్ యూనిట్ ప్లేస్లో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు యాడ్ చేసి ఎంత అవుతుంది, 8. 8 + 2 ఎంత, 10. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ 0 వస్తుంది. 0లో నుంచి 1 పోతే ఎంత అవుతుంది, 9 అవుతుంది. నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ 9 రావాలి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఉత్తరం వైపు చూసే సూటి వరుసలలో విద్యార్థులు నిలబడి ఉన్నారు. ఆ వరుసలో ఎడమవైపు నుండి పి స్థానం 32వది, కుడివైపు నుండి 47వది. ఆ వరుస సంఖ్యలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంతో కనుక్కోవాలి. పి పొజిషన్ మనకు తెలుసు, లెఫ్ట్ నుంచి 32, రైట్ నుంచి 47, టోటల్ కనుక్కోవాలి. మీరు ఫార్ములా రాసి చేయొచ్చు. నేనేం చెప్పాను, యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. 7 + 2 ఎంత, 9 - 1. యూనిట్ ప్లేస్ వాల్యూ 8 రావాలి. 8 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పందెంలో పాల్గొన్న వారిలో సందీప్ పైనుండి 17వ స్థానంలో ఉన్నాడు, కింద నుంచి 15వ స్థానంలో ఉన్నాడు. ఆ పందెంలో పాల్గొన్న వారి సంఖ్య ఎంతో కనుక్కోమన్నాడు. టాప్ నుంచి 17, బాటం నుంచి 15. యూనిట్ ప్లేస్ వాల్యూ రెండు యాడ్ చేయండి. 5 + 7 - 1 ఎంత అవుతుంది, 12. అంటే 2లో నుంచి 1 పోతే ఎంత, 1. యూనిట్ ప్లేస్ ఎంత రావాలి, 1 రావాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మనం మొత్తం ఫార్ములా రాయదు. టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ 2 ప్లస్ రైట్ 2 - 1. లెఫ్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు అంటే లెఫ్ట్ టు రైట్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. అలాగే టాప్ ప్లస్ బాటమ్ -1 యూజ్ చేయొచ్చు. మనకు టాప్ నుంచి ఏమో 17 ఉంది, బాటమ్ నుంచి ఏమో 15 ఉంది, -1. 17 + 15 32 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 31. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయకూడదు. నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయండి. సేమ్ మోడల్ క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి. 2 సెకండ్స్లో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇన్ ఏ రేస్ ఆఫ్ 32 స్టూడెంట్స్ Mayank was 12th from the top. Find the positions of the Mayank from the bottom. ఇక్కడ చూడండి, ఫస్ట్ జనరల్లో చెప్తాను. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, 32 ఉన్నారు. మయాంక్ యొక్క టాప్ పొజిషన్ ఎంత, 12 ఉంది. ఏం కనుక్కోవాలి, బాటమ్ పొజిషన్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఈజ్ ఈక్వల్ ఫార్మ్ ఏం చెప్పొచ్చు, టాప్ ప్లస్ బాటమ్ -1. టాప్ ఎంతమంది, 32. టోటల్ ఇది టోటల్ ఎంతమంది, 32. టాప్ పొజిషన్ వచ్చేసి 12 ప్లస్ బాటమ్ -1. 32 ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ బాటమ్ ఈజ్ ఈక్వల్ టు 32 - 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 21. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేసాం మనం. కానీ ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయకూడదు. మనకు టోటల్ తెలుసు, లెఫ్ట్ పొజిషన్ రైట్ పొజిషన్ తెలిస్తే ఏం చేయమని చెప్పాను, టోటల్కి 1 యాడ్ చేయండి, ఆ పొజిషన్ తీసేయండి, టాప్ పొజిషన్ తీసేయండి. యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి. 2 + 1 ఎంత, 3 - 2. 3లో నుంచి 2 పోతే ఎంత, 1. యూనిట్ ప్లేస్ వాల్యూ 1 రావాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇంతే చేయాల్సింది, అంతేగాని ఈ మొత్తం చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక తరగతిలో విద్యార్థుల్లో పౌలో పైనుండి 18వ స్థానంలో ఉన్నాడు, కింద నుంచి 45వ స్థానంలో ఉన్నాడు. తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య కనుక్కోవాలి. మొత్తం అంటే ఏం చేయాలి, లెఫ్ట్ ప్లస్ రైట్ -1 కదా. యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి. 8 + 5 - 1. 8 + 5 ఎంత, 13. అంటే 3. 3లో నుంచి 1 పోతే ఎంత, 2. యూనిట్ ప్లేస్ వాల్యూ 2 రావాలి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏమన్నాడు, మొత్తం 50 మంది విద్యార్థులు ఒక వరుసలో ఉన్నారంట. ఆ వరుస ప్రారంభం నుంచి అంకిత్ 19వ స్థానంలో ఉన్నాడు. చివరి నుంచి స్థానం ఎంతో కనుక్కోవాలి. మనకు టోటల్ ఇచ్చాడు, ఒక పొజిషన్ ఇచ్చి వేరే పొజిషన్ కనుక్కోమంటే ఏం చేయాలి, టోటల్కి 1 యాడ్ చేయండి, ఆ రిమైనింగ్ పొజిషన్ తీసేయండి. ఏంది, స్టార్టింగ్ పొజిషన్ ఇచ్చాడు కదా, తీసేయాలి. 50 + 1 ఎంత, 51 - 19. యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే తీసుకోండి. 11లో నుంచి 9 పోతే ఎంత, 2 రావాలి. 32. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, మొత్తం 30 మంది విద్యార్థులు ఉత్తరం వైపు చూసే సూటి వరుసలో నిలబడి ఉన్నారు, అంటే స్ట్రైట్గా నిలబడి ఉన్నారు. అమీర్ ఎడమ వైపు నుంచి 12వ స్థానంలో ఉన్నాడు, కుడి వైపు నుంచి అన్నాడు. ఏం చేయాలి, టోటల్కి 1 యాడ్ చేయండి. 30కి 1 యాడ్ చేస్తే ఎంత, 31 - 12. 11లో నుంచి 2 పోతే ఎంత, 11లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది, 9 వస్తుంది. 9 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నేను యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు. సో దీంతో ఫస్ట్ మోడల్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ చూద్దాం.
ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఈ మోడల్ కన్ఫ్యూజన్ అవుతారు. ఆ మోడల్ ఏంటో చూడండి ఒకసారి. నిర్మల్ అండ్ సుష్మా ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ రో ఆఫ్ పీపుల్ ఫేసింగ్ నార్త్. Nirmal is 20th from the left hand. Sushma is 10th from the right hand. Due to certain criteria based on age, the place of Nirmal and Sushma are interchanged. ఇది మోడల్. ఏ మోడల్ ఇది? ఇంటర్చేంజ్ మోడల్. ఇంటర్చేంజ్ అన్నా ఎక్స్చేంజ్ అన్నా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ నిర్మల్స్ న్యూ పొజిషన్ ఈజ్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇంటర్చేంజ్ అయిన తర్వాత వాట్ విల్ బి ద న్యూ పొజిషన్ ఆఫ్ సుష్మా ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఓకే, ఫస్ట్ జనరల్ వేలో చెప్తాను, తర్వాత అసలు క్వశ్చన్ చూడగానే 10 సెకండ్స్ సేమ్ ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అసలు 10 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నిర్మల్ లెఫ్ట్ నుంచి ఎంత పొజిషన్ ఉన్నాడు? 20th పొజిషన్ కదా. నిర్మల్ లెఫ్ట్ నుంచి 20th పొజిషన్ అంటే నిర్మల్కి లెఫ్ట్ ఎంతమంది ఉంటారు? 19 మెంబర్స్ ఉంటారు. అలాగే సుష్మా 10th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అన్నాడు. సుష్మా రైట్ నుంచి 10th అంటే సుష్మాకి రైట్ ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఏమన్నాడు? ఇంటర్చేంజ్ అయ్యారంట. అంటే ఈ సుష్మా ఏమో ఇటు వస్తుంది, ఇక్కడ సుష్మా వస్తుంది, అలాగే ఈ నిర్మల్ ఏమో ఇటు వెళ్తారు. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఇంటర్చేంజ్ అయిన తర్వాత కూడా ఇక్కడ సుష్మాకి లెఫ్ట్లో ఎంతమంది ఉంటారు? 19 మెంబర్సే ఉంటారు. ఓకే, అలాగే నిర్మల్కి రైట్లో ఎంతమంది ఉంటారు? ఇక్కడ 9 మెంబర్స్ ఉంటారు, ఇక్కడ కూడా ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? సుష్మా ఈజ్, ఈ పాయింట్ అయిపోయింది కదా. ఆ నిర్మల్స్ న్యూ పొజిషన్ ఈజ్ 30th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ నుంచి చూస్తే నిర్మల్ యొక్క న్యూ పొజిషన్ ఎంత? నిర్మల్ యొక్క న్యూ పొజిషన్ వచ్చేసి ఎంత అన్నాడు? 30 అన్నాడు. ఓకే, ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఓవరాల్గా మొత్తం 30 కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నిర్మల్ లెఫ్ట్ నుంచి 30 అంటే దీని ముందు ఎంతమంది ఉంటారు? 29 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఆల్రెడీ 19 + 1 ఎంత? 20 అయిపోయారు. ఇంకా 20 అంటే ఈ గ్యాప్లో ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. ఇంక ప్రాబ్లం అయిపోయింది. ఇంకేం కనుక్కోవాలి? ద న్యూ పొజిషన్ ఆఫ్ ది సుష్మా అన్నాడు. ఫ్రమ్ ద రైట్ నుంచి సుష్మా యొక్క పొజిషన్ ఎంత? ఇది 9, 10 + 9 ఎంత? 19 + 1 20. ఆ రైట్ నుంచి పొజిషన్ ఎంత? 20. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇది యాక్చువల్ జనరల్ ప్రాసెస్, బట్ ఈ ప్రాసెస్లో ఎగ్జామ్లో చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ జాగ్రత్తగా చూడండి. మనకు ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఏంటంటే, స్టార్టింగ్ పర్సన్ చూడండి. నిర్మల్ 20th ఫ్రమ్ ద లెఫ్ట్, సుష్మా ఈజ్ 10th ఫ్రమ్ ద రైట్. ఇంటర్చేంజ్ అయిన తర్వాత నిర్మల్స్ పొజిషన్ ఎంత? 30th ఫ్రమ్ ద లెఫ్ట్. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నిర్మల్ స్టార్టింగ్ పొజిషన్ ఎంత ఉంది? 20 ఉంది. తర్వాత నిర్మల్ పొజిషన్ ఎంత ఉంది? 30 ఉంది. ఓకే, ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండే. ఇంటర్చేంజ్ అయిన తర్వాత కూడా ఏమి ఇచ్చాడు? లెఫ్ట్ హ్యాండే ఇచ్చాడు. తర్వాత మనం ఏం కనుక్కోవాలి? సుష్మా ఏమో రైట్ నుంచి 10th పొజిషన్ ఉందంట. ఇంటర్చేంజ్ అయిన తర్వాత రైట్ నుంచి దాని పొజిషన్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, 20 కాస్త 30 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 10 ఇంక్రీజ్ అయింది కదా. సో ఇక్కడ కూడా ఏం చేయాలి? 10 ఇంక్రీజ్ చేయండి. ఎంత అయిపోయింది? ప్రాబ్లం అయిపోయింది. 10 + 10 ఎంత? 20. సుష్మా రైట్ నుంచి ఎంత? 20th పొజిషన్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంచి షార్ట్ ట్రిక్ అనమాట. న్యూ పొజిషన్ అడిగితే ఏం చేయాలి? ఎంతైతే ఇంక్రీజ్ అయిందో సెకండ్ పర్సన్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ బిట్వీన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, వీళ్ళ మధ్య ఎంతమంది పర్సన్స్ కూర్చున్నారంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 10 ఇంక్రీజ్ అయింది కదా. -1 చేయండి. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. ఓకే, సో ఇది చాలా బ్యూటిఫుల్ షార్ట్ ట్రిక్ అనమాట. ఈ షార్ట్ ట్రిక్ కానీ మీరు అప్లై చేస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది ఎక్స్చేంజ్ మోడల్లో మీకు ఒక 2-3 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ట్రిక్ కానీ మీరు అప్లై చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగో చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కే పొజిషన్ లెఫ్ట్ నుంచి 10th అయింది. ఇంటర్చేంజ్ అయిన తర్వాత లెఫ్ట్ నుంచి 15th అయింది అనమాట. ఒకవేళ ఆర్ పొజిషన్ రైట్ నుంచి 21 అయితే ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఆర్ పొజిషన్ రైట్ నుంచి ఎంత అవుతుందో కనుక్కోవాలి. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 5 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ కూడా ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 5 ఇంక్రీజ్ అవుతుంది. సో 21 + 5 ఎంత అవుతుంది?
26. చాలా ఈజీ క్వశ్చన్. ఒకవేళ బిట్వీన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏం చేయాలి? 5 - 1 ఎంత అవుతుంది? 4 ఈజ్ ద ఆన్సర్. సో ఈ ట్రిక్ అనేది మనం ప్రతి చోట అప్లై చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. డి అనే పర్సన్ లెఫ్ట్ నుంచి 24th పొజిషన్ ఉన్నాడు. ఇంటర్చేంజ్ అయిన తర్వాత లెఫ్ట్ నుంచి 30 పొజిషన్లో ఉన్నాడు. అలాగే మనం కే అనే పర్సన్ రైట్ నుంచి 13th పొజిషన్లో ఉంటే ఇంటర్చేంజ్ తర్వాత రైట్ నుంచి ఎంత పొజిషన్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ ట్రిక్ అప్లై చేయమని. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? +6 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా 6 ఇంక్రీజ్ అవుతుంది. 30 + 6 ఎంత? 36 అవుతుంది. బిట్వీన్ నెంబర్ ఆఫ్ పర్సెంట్ అంటే ఏం చేయాలి? -1 చేయండి. 6 - 1 ఎంత? 5 అవుతుంది. ఓకే, ఈ ట్రిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో అంటే NTPC అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇంటర్చేంజ్ ఎక్స్చేంజ్ క్వశ్చన్ అనేది ఎక్కువ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు? ఎనీ రో ఆఫ్ స్టూడెంట్స్ సిట్టింగ్ ఫేసింగ్ నార్త్, క్రిష్ ఈజ్ 19th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ వైల్ మాయా ఈజ్ 30th ఫ్రమ్ ద రైట్ ఎండ్. వెన్ దే బోత్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్, క్రిష్ బికమ్స్ 36 ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ రో అన్నాడు. ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చూడండి. ఏమన్నాడు? ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది థర్డ్ మోడల్. ఇది ఫస్ట్ మోడల్ వచ్చేసి ఏమో న్యూ పొజిషన్ కనుక్కోవాలి. సెకండ్ మోడల్ వచ్చేసి బిట్వీన్ ఎంతమంది ఉన్నారు. థర్డ్ మోడల్ ఏంటిది? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. ఓకే, సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ జనరల్లో చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? క్రిష్ లెఫ్ట్ నుంచి 19th పొజిషన్లో ఉన్నారు. ఇంటర్చేంజ్ అయిన తర్వాత క్రిష్ ఎంత అయింది? 36 అయింది. మాయాస్ న్యూ పొజిషన్ ఎంత? రైట్ నుంచి 30 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతో మనం కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తే మీరు ఏం చేస్తారంటే చూడండి, లాస్ట్లో క్రిష్ యొక్క ప్లేస్ ఎంత ఉంది? 36 ఉంది. ఈ 36 తీసుకోండి. అలాగే మాయాస్ రైట్ నుంచి పొజిషన్ ఎంత ఉంది? 30 ఉంది. -1 చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 66 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 65 ఈజ్ ఆన్సర్. మరి ఏం లేదు, ఇక్కడ నేను ఏ ట్రిక్ అప్లై చేశాను అంటే లాస్ట్లో ఇక్కడ మనకు 2 times ఎవరిది రిపీట్ అయింది? క్రిష్. ఇక్కడ క్రిష్ వచ్చింది, ఇక్కడ కూడా క్రిష్ వచ్చింది కదా. సో సెకండ్ టైం రిపీట్ అయింది. ఆ నెంబర్ తీసుకున్నా 36. తర్వాత సెకండ్ పర్సన్ నెంబర్ తీసుకున్నా ఎంత? 30 ఉంది. ఈ రెండు యాడ్ చేసి -1 చేశాను. మనం ఏం చేస్తాం? టోటల్ అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ -1 కదా. అలా అనమాట. ఎక్స్చేంజ్ అయిన తర్వాత లెఫ్ట్ ఇది, రైట్ ఇది అవుతుంది. ఆ రెండు యాడ్ చేసి -1 చేశాను. సో ఇది ఎక్స్చేంజ్ మోడల్లో నేను 3 మోడల్స్ చెప్పాను. అలాగా న్యూ పొజిషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే నెక్స్ట్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత ఉన్నారు అది ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు? ఇది థర్డ్ టైప్ అనమాట. 65 మంది విద్యార్థులు ఉత్తరం వైపు చూసే వరుసలో నిలబడి ఉన్నారు. అమృత్ ఎడమవైపు నుండి 46వ స్థానంలో, కశ్వి కుడి చివరి నుండి 14వ స్థానంలో ఉంది. అమృత్ మరియు కశ్వి మధ్య ఎంతమంది విద్యార్థులు నిలబడి ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం జనరల్గా మీకు అర్థం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే అమృత్ టోటల్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 65 మంది ఉన్నారు. ఈ 65 మందిలో అమృత్ అనేవాడు 46 ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి అమృత్ 46 పొజిషన్లో ఉన్నాడు. అంటే అమృత్కి లెఫ్ట్ ఎంతమంది ఉంటారు? 45 మెంబర్స్ ఉంటారు. అలాగే వేర్ కశ్వి ఈజ్ 14th ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ నేను కశ్మీర్ తీసుకున్నాను. పొజిషన్ ఎంత? 14th కదా. అంటే కశ్మీర్కి రైట్లో ఎంతమంది ఉంటారు? 13 మెంబర్స్ ఉంటారు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ బిట్వీన్ దెమ్? ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు మొత్తం యాడ్ చేయండి. 45 + 1 ఎంత? 46. తర్వాత 47 + 13. 47 + 13 ఎంత? 60. ఈ బిట్వీన్ ఎలా వస్తుంది? ఈ టోటల్లో నుంచి ఈ 60 తీసేసి వస్తుంది కదా. 5 మెంబర్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. మనం ఈ మొత్తం ఇలా చేయాల్సిన పని లేదు. టోటల్ ఎంత ఇచ్చాడు? 65 ఇచ్చాడు కదా. ఇక్కడ ఇన్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మీరు ఏం చేస్తారంటే ఇది యాడ్ చేయండి. ఇదేమో 46, ఇది ఎంత? 14. 46 + 14 ఎంత? 60 అయింది. 60.
ఇచ్చిన టోటల్ స్ట్రెంత్ కంటే లెఫ్ట్ రైట్ యాడ్ చేసిన టోటల్ స్ట్రెంత్ తక్కువగా ఉంటే డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ ఓవర్ ల్యాప్ కండిషన్ రాలేదు, ఒక్కోసారి మనకు ఓవర్ ల్యాప్ కండిషన్ వస్తుంది, అప్పుడు వస్తే ఏం చేయాలో చెప్తాను నేను. డైరెక్ట్గా మైనస్ చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఆల్ 30 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ straight row facing north. Ashok 16th from the right hand while Aruna is 19th from the left hand. How many students stand between Ashok and Aruna? టోటల్ ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ రెండు యాడ్ చేయండి. 19 ప్లస్ 16 ఎంత అవుతుంది? 19 ప్లస్ 16 ఎంత అవుతుంది మనకు? 35 అవుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఓవర్ ల్యాప్ కండిషన్ వచ్చింది. ఓవర్ ల్యాప్ కండిషన్. యాక్చువల్గా 30 మెంబర్సే ఉంటే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి తీసుకుంటే 35 మెంబర్స్ ఎలా వస్తారు అంటే ఓవర్ ల్యాప్ అయిందనమాట. ఓవర్ ల్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకోండి. ఎంత? 5. అలాగే ఓవర్ ల్యాప్ కండిషన్ ఏమవుతుందంటే ఈ పర్సన్ యాడ్ అవుతాడు, ఈ పర్సన్ ఇంకోసారి యాడ్ అయ్యారు కాబట్టి తీసేయండి, -2 చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓవర్ ల్యాప్ కండిషన్ ఏం చేయాలి? ఆ డిఫరెన్స్ని -2 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 40 మంది విద్యార్థులు ఎత్తులు పెరుగుతున్న క్రమంలో వరుసలో నిలబడి ఉన్నారు. సుహాని ముందు నుండి 8వ స్థానంలో, సైమా వెనక నుండి 8వ స్థానంలో ఉంది. సుహాని మరియు సైమా మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మనం కనుక్కోవాలి. ఇక్కడ మీరు బిట్వీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ ఓవర్ ల్యాప్ కండిషన్ ఉందో లేదు చూడండి. స్టార్టింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 40 ఉన్నారు. తర్వాత లెఫ్ట్ పొజిషన్ రైట్ పొజిషన్ యాడ్ చేయండి. 8 ప్లస్ 8 ఎంత అయింది? 16 అయింది. ఇక్కడ మనకు ఎటువంటి ఓవర్ ల్యాప్ లేదు. టోటల్ స్ట్రెంత్ కంటే ఇక్కడ తక్కువ ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకు? 24 అవుతుంది. ఇదే మన ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఒకవేళ ఓవర్ ల్యాప్ కండిషన్ వస్తే డిఫరెన్స్లో నుంచి ఏం చేయాలి? -2 తీసేయాలి ఓవర్ ల్యాప్ కండిషన్ వస్తే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఒక మొబైల్ సెంటర్లో 88 వేర్వేరు బ్రాండ్ల మొబైళ్ళు స్ట్రైట్ వరుసగా అమర్చబడ్డాయంట. ఏ బ్రాండ్ మొబైల్ ఎడమవైపు నుండి 47వది, ఎం బ్రాండ్ మొబైల్ కుడివైపు నుండి 34వదంట. కే మరియు ఎం మధ్య ఎన్ని మొబైల్స్ ఉన్నాయో కనుక్కోవాలి. టోటల్ స్టార్టింగ్ ఎన్ని ఉన్నాయి? 88 ఉన్నాయి. ఓకే, తర్వాత లెఫ్ట్ నుంచి ఎన్నో పొజిషన్లో ఉంది? 47 ఉంది. రైట్ నుంచి 34 ఉంది. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 70, 81 ఉంది. ఇక్కడ ఓవర్ ల్యాప్ కండిషన్ ఇది లేదు కాబట్టి జస్ట్ 88కి 81కి డిఫరెన్స్ ఎంత? 7. 88కి 81కి డిఫరెన్స్ ఎంత? 7. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో బిట్వీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఓవర్ ల్యాప్ కండిషన్ ఉందా లేదో చూడండి. ఓవర్ ల్యాప్ కండిషన్ లేకపోతే జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. ఓవర్ ల్యాప్ కండిషన్ ఉంటే డిఫరెన్స్ తీసుకొని -2 చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ 50 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ స్ట్రైట్ రో ఫేసింగ్ నార్త్. రాకేష్ 17th ఫ్రమ్ ద రైట్, కమలేష్ 22nd ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. హౌ మెనీ స్టూడెంట్స్ స్టాండింగ్ బిట్వీన్ అన్నాడు. సో స్టార్టింగ్ టోటల్ స్ట్రెంత్ ఎంత? 50 ఉన్నారు. లెఫ్ట్ నుంచి రైట్ పొజిషన్ రెండు యాడ్ చేయండి. 17 ప్లస్ 22 ఎంత అయింది? ఇది 39 కదా. ఇక్కడ ఓవర్ ల్యాప్ కండిషన్ ఏది లేదు కాబట్టి డిఫరెన్స్ తీసుకోండి. ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇలాగే మీరు చేయాల్సింది ఎగ్జామ్లో. ఈ బిట్వీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఆల్ 32 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ స్ట్రైట్ రో ఫేసింగ్ నార్త్. ఓవరాల్గా మొత్తం 32 మంది ఉన్నారంట. స్ట్రైట్ లైన్లో ఉన్నారు. ఆనంద్ ఏమో 6th ఫ్రమ్ ద రైట్, ఓకే. అలాగే మీనా ఏమో 14th ఫ్రమ్ ద లెఫ్ట్, 14th. ఈ రెండు యాడ్ చేయండి. ఎంత? 20 అయింది. హౌ మెనీ స్టూడెంట్స్ బిట్వీన్ ఆనంద్ అండ్ మీనా. ఇక్కడ ఓవర్ ల్యాప్ కండిషన్ ఏం లేదు కదా, జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. 32కి 20కి డిఫరెన్స్ ఎంత? 12. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. 24 మంది విద్యార్థులు ఉత్తరం వైపు చూసే వరుసలో నిలబడి ఉన్నారు. అమిత్ కుడి వైపు నుండి 3వ స్థానంలో ఉన్నాడు. ఎడమవైపు చివరి నుండి 3వ స్థానంలో ఉన్నాడు. అమిత్ మరియు మరియా మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారో కనుక్కోవాలి. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 24 కదా. లెఫ్ట్ నుంచి 3rd, రైట్ నుంచి 3rd. ఈ రెండు యాడ్ చేయండి. ఎంత? 6. ఇక్కడ ఓవర్ ల్యాప్ కండిషన్ ఏమీ లేదు కాబట్టి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 23 స్టూడెంట్స్, పారుల్ ర్యాంక్డ్ 6th ఫ్రమ్ ద టాప్, సౌమ్య ర్యాంక్డ్ 19th ఫ్రమ్ ద బాటమ్.
హౌ మెనీ స్టూడెంట్స్ ర్యాంక్డ్ బిట్వీన్ పారుల్ అండ్ సౌమ్య అన్నాడు. సేమ్ స్టార్టింగ్ టోటల్ ఎంతమంది 23 మెంబర్స్ ఉన్నారు. లెఫ్ట్ నుంచి పారుల్ 6th పొజిషన్లో ఉన్నాడు. అలాగే సౌమ్య రైట్ నుంచి 19th పొజిషన్లో ఉన్నారు. టోటల్ ఎంత ఉంది 25 వచ్చింది. యాక్చువల్గా ఉన్నదే 23 మెంబర్స్. లెఫ్ట్ టు రైట్ యాడ్ చేస్తే 25 ఎలా వస్తుంది? ఓవర్లాప్ కండిషన్ వచ్చింది. ఏ కండిషన్ ఇది? ఓవర్లాప్ కండిషన్. ఓవర్లాప్ కండిషన్ వస్తే ఏం చేయాలి? ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. 23కి 25కి డిఫరెన్స్ ఎంత? 2 -2 చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 30 మంది క్రికెటర్లు ఉత్తరం వైపు చూసే వరుసలో నిలబడి ఉన్నారు. అమర్ కుడి చివరి నుండి 10వ స్థానంలో ఉన్నాడు. దినేష్ ఎడమవైపు నుంచి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి 5వ స్థానంలో ఉన్నాడు. అమర్ మరియు దినేష్ మధ్య ఎంతమంది క్రికెటర్లు ఉన్నారో కనుక్కోవాలి. స్టార్టింగ్లో టోటల్ ఎంతమంది? 30 మెంబర్స్ ఉన్నారు. అమర్ రైట్ నుంచి ఏమో 10th పొజిషన్లో ఉన్నాడు. దినేష్ లెఫ్ట్ నుంచి 5th పొజిషన్లో ఉన్నాడు. ఈ రెండు యాడ్ చేసి ఎంత అవుతుంది? 15 అవుతుంది. వీటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఇక్కడ ఓవర్లాప్ కండిషన్ ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకున్నాను. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఆల్ 20 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ రో ఫేసింగ్ ఈస్ట్. రామ్ 8th ఫ్రమ్ ద రైట్, సీత ఈజ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్. మీరు క్వశ్చన్ ప్యాటర్న్ ఇప్పుడు దాకా సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్యాటర్న్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇదే అడిగాడు. ఏమడిగాడు? బిట్వీన్ రామ్ అండ్ సీత. టోటల్ 20 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మనం రామ్ 8th ఫ్రమ్ ద రైట్ నుంచి 8th పొజిషన్లో, లెఫ్ట్ నుంచి 16th పొజిషన్లో ఉన్నారు. ఈ రెండు యాడ్ చేసి ఎంతమంది అవుతారు? 24 అవుతుంది. అసలు టోటల్ ఉంది 20, అసలు 24 ఎలా అవుతారు? ఇక్కడే మనకి ఏమొచ్చింది? ఓవర్లాప్ కండిషన్ వచ్చింది. 20కి 24కి డిఫరెన్స్ ఎంత? 4. అప్పుడు -2 చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఆల్ 70 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. Shalab is standing at extreme left end of the row. Only 8 students are standing between Shalab and Himaya. Virali 26th from the extreme right of the row. How many students are standing between Virali and Himaya? ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం ప్యాటర్న్ మారిపోయింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 72 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఏమన్నాడు? షలబ్ ఈ స్టాండింగ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. షలబ్ ఏమో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వైపు ఉంది. ఓన్లీ 8 స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ బిట్వీన్ షలబ్ అండ్ హిమయ్య. షలబ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అనుకో. షలబ్కి హిమయ్యకి మధ్యలో ఎంతమంది ఉంటారు? 8 మెంబర్స్ ఉన్నారంట. బాగానే ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు? విరాలి ఈజ్ 26 ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్. విరాలి రైట్ నుంచి 26 అంట. అంటే విరాల్కి రైట్ ఎంతమంది ఉంటారు? 25 మెంబర్స్ ఉంటారు. ఇది బాగానే ఉంది. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ బిట్వీన్ విరాలి అండ్ కామ్య. కామ్యకి విరాలికి మధ్య ఎంతమందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం లేదు, యాడ్ చేసుకుంటే వెళ్ళండి. 1 + 8 9, 9 + 1 ఎంత? 10, 10 + 1 ఎంత? 11, 11 + 21 36, 11 + 25 కదా, ఎంత అవుతుంది? 36. టోటల్ వచ్చేసి 72 మెంబర్స్ ఉన్నారు. ఈ 36 తీసేస్తే ఆ బిట్వీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతో మనకు తెలుస్తుంది. ఓకే, 12లో నుంచి 6 పోతే ఎంత? 6. అలాగే 6లో నుంచి 3 పోతే ఎంత? 3. 36 మెంబర్స్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఓన్లీ 2 పర్సన్స్ ఉంటే ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా యాడ్ అయ్యాడు కాబట్టి మనం ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. ఈ క్వశ్చన్ కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక న్యూ ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? In a queue of boys, there are exactly 8 boys sitting between Suraj and Bhim. సూరజ్కి భీమ్కి మధ్యలో 8 మెంబర్స్ ఉన్నారంట. సూరజ్ ఈజ్ 21st ఫ్రమ్ ద ఫ్రంట్, అంటే రైట్ అనుకోండి. వైల్ భీమా ఈజ్ ఎట్ ద ఫస్ట్ పొజిషన్ ఫ్రమ్ ద బ్యాక్. బ్యాక్ అంటే లెఫ్ట్ అనుకోండి, ఫ్రంట్ అంటే రైట్ అనుకోండి. అలాగే హౌ మెనీ టోటల్ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ క్యూ అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు? సూరజ్కి భీమాకి మధ్యలో ఎంతమంది ఉంటారు? 8 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ మనం స్టార్ట్ చేయలేము. అలాగే సూరజ్ ఈజ్ 21st ఫ్రమ్ ద ఫ్రంట్. సూరజ్ రైట్ నుంచి 21st అనుకుంటే సూరజ్కి రైట్ ఎంతమంది ఉంటారు? 20 మెంబర్స్ ఉంటారు. ఒక పాయింట్. భీమా ఈజ్ ఎట్ ద ఫస్ట్ పొజిషన్ ఫ్రమ్ ద బ్యాక్. లెఫ్ట్ నుంచి భీమా ఫస్ట్లో ఉంటారంట. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు?
సూరజ్కి భీమాకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? భీమాకి సూరజ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారంట. ఇది కూడా బాగానే ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది కనుక్కోవాలి. ఓకే, 1 + 8 9 10 10 + 20 ఎంత? 30. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ కూడా మనం పాయింట్ ఏందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. నెక్స్ట్ వన్. సో దీంతో 3 మోడల్స్ అంటే 4 మోడల్స్ అయిపోయినాయి. ఇంకొక మిక్స్డ్ ప్యాటర్న్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఆ మిక్స్డ్ ప్యాటర్న్ మోడల్ వచ్చినప్పుడు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంతో సింగిల్ వీడియోలో మీకు టోటల్ ర్యాంకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఈ షార్ట్ ట్రిక్ అప్లై చేసి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దయచేసి ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దయచేసి ఈ వీడియోస్ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ సిరీస్ ఒక గ్రూప్ డికి కాదు, అప్కమింగ్ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకే, చూడండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గాట్ at different ranks based on their marks. Anshu ranked 19th from the top. 6 students are ranked after Anshu. How many total students gave the test అన్నాడు. సో Anshu టాప్ నుంచి Anshu is ranked 19th from the top. టాప్ నుంచి Anshu యొక్క ర్యాంక్ ఎంత ఉంది? 19th ర్యాంక్ ఉంది టాప్ నుంచి. అలాగే 6 స్టూడెంట్స్ ఆర్ ర్యాంక్డ్ ఆఫ్టర్ Anshu. Anshu తర్వాత ఎంతమంది ఉన్నారంట? 6 మెంబర్స్ ఉన్నారు. ఇది కూడా బాగానే ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 19 + 6 ఎంత? 25. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ ఏ క్యూ మహిమ ఈజ్ 28th ఫ్రమ్ ద ఫ్రంట్ అండ్ అంశుల్ ఈజ్ 22 ఫ్రమ్ ద రియర్ అండ్ దెర్ ఆర్ 5 పీపుల్ బిట్వీన్ దెమ్. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద క్యూ ఇఫ్ అంశుల్ ఈజ్ స్టాండింగ్ సమ్వేర్ బిహైండ్ మహిమ ఇన్ ద క్యూ? ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని. ఏమన్నాడు? ఒక క్యూలో మహిమ ముందు నుంచి 28వ, అంశుల్ వెనక నుంచి 22వ. జాగ్రత్తగా చూడండి. అంశుల్ 22nd ఫ్రమ్ ద రియర్, లెఫ్ట్ నుంచి అంశుల్ 22nd అయితే అంశుల్కి లెఫ్ట్లో ఎంతమంది ఉంటారు? 21 మెంబర్స్ ఉంటారు. అలాగే మహిమ ఈజ్ 28th ఫ్రమ్ ద ఫ్రంట్ అంటే రైట్. మహిమ రైట్ నుంచి 28 అయితే మహిమకి రైట్లో ఎంతమంది ఉంటారు? 27 మెంబర్స్ ఉంటారు. అలాగే దెర్ ఆర్ 5 పీపుల్ బిట్వీన్ దెమ్. ఇక్కడ ఎవరికి? మహిమకి అంశుల్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. బాగానే ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటిది? అంశుల్ ఈ స్టాండింగ్ సమ్వేర్ బిహైండ్ మహిమ. మహిమకి వెనక అంశుల్ ఉన్నాడు. ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. అయితే మనం ఏం కనుక్కోవాలి? టోటల్ ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. 21 22 22 + 5 27 27 28 28 + 27 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 55. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? 35 మంది విద్యార్థులు ఉత్తరం వైపు నేరుగా వరుసలుగా నిలబడ్డారంట. రామ్ కుడివైపు నుంచి 17వ స్థానంలో ఉన్నాడు. రాకేష్ ఎడమవైపు నుంచి 15వ స్థానంలో ఉన్నాడు. సోను రామ్ మరియు రాకేష్ మధ్యలో ఉన్నాడు. సోను ఎడమవైపు నుండి 8వ స్థానంలో ఉన్నాడు. ఈ క్వశ్చన్ కూడా మనం డీటెయిల్గా చేయాల్సింది. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ డీటెయిల్గా చేయాల్సిందే. అలా కాకుండా ఆల్రెడీ ఇప్పుడు దాకా చెప్పిన షార్ట్ ట్రిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అప్లై చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 35 మెంబర్స్ ఉన్నారు. రామ్ ఈజ్ 17th ఫ్రమ్ ద రైట్. రాము రైట్ నుంచి 17th అయితే రామ్కి రైట్ ఎంతమంది? 16 మెంబర్స్ ఉంటారు. అలాగే రాకేష్ ఈజ్ 17th ఫ్రమ్ ద లెఫ్ట్. ఇప్పుడు రాము రాకేష్ లెఫ్ట్ నుంచి 17th అంటే రాకేష్కి లెఫ్ట్లో ఎంతమంది ఉంటారు? 16 మెంబర్స్ ఉన్నారు. బాగానే ఉంది. సోను ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ రామ్ అండ్ రాకేష్. రాకేష్కి రామ్కి మధ్యలో ఎవరు ఉన్నారు? సోను ఉన్నాడు. ఇది బాగానే ఉంది. వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ సోను ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్? లెఫ్ట్ నుంచి సోను పొజిషన్ ఎంత? ఇది 16 17 18. లెఫ్ట్ నుంచి సోను పొజిషన్ ఎంత? 18th ర్యాంకు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఒకవేళ రైట్ నుంచి అడిగారు అనుకో 16 17 8, రైట్ నుంచి కూడా 18 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 83 people are standing in a row. Aru is sitting at 27th from the left end of the row. Pihu is sitting 41st from the right end of the row. Anna is sitting exactly between Aru and Pihu. What is the position of the Anna from the left end? As it is same. ఇదే క్వశ్చన్. మొత్తం ఎంతమంది ఉన్నారంట? 83 మెంబర్స్ ఉన్నారు. Aru is
27 ఫ్రమ్ ద లెఫ్ట్. 6 అనేవాడు లెఫ్ట్ నుంచి 27 అంటే 6కి లెఫ్ట్లో ఎంతమంది ఉంటారు? 26 మెంబర్స్ ఉంటారు. ఒక పాయింట్ అయిపోయింది. అలాగే పిహు ఈజ్ సిట్టింగ్ 41st ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. పిహు రైట్ నుంచి 41st అంటే 41 అనుకుంటే పిహుకి రైట్లో ఎంతమంది ఉంటారు? 40 మెంబర్స్ ఉంటారు. ఇది బాగానే ఉంది. అనా ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఆరా అండ్ పిహు. సో అనా ఏమో ఆరా అండ్ పిహుకి మధ్యలో ఉంది. వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ది అనా ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్? ఇక్కడ మీరు క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అనాకి ఆరుకి అలాగే పిహుకి మధ్యలో ఎవరు ఉన్నారు? అనా ఉన్నారు. ఇక్కడ మనం టోటల్ స్ట్రెంత్ ఎంత రావాలి? 83 మెంబర్స్ రావాలి కదా. 83 ఇక్కడ చూడండి, కౌంట్ చేస్తే 26, 27, 28, 29 ప్లస్ 40, 69. టోటల్ ఎంతమంది ఉన్నారు? 83 మెంబర్స్ ఉన్నారు కదా. 30 నుంచి 9 పోతే ఎంత అవుతుంది? 4 అవుతుంది. అలాగే 7 నుంచి 1 పోతే ఎంత? 6 పోతే ఎంత? 14 అన్నారు. ఈ 14 ఎక్కడ ఉన్నారు? ఇక్కడ 6 అండ్ పియుకి ఎగ్జాక్ట్కి మధ్యలో ఎవరు ఉన్నారు? అనా ఉన్నారు కదా. ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటే ఇక్కడ ఈ ప్లేస్లో 14 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇటువైపు ఎంతమంది అయితే ఉన్నారో ఇటువైపు కూడా అంతేమంది ఉన్నారు. ఈ 14 అంటే ఇటువైపు 7 మెంబర్స్ ఉంటే ఇటువైపు కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఈ పాయింట్ మనం రాయాలి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అనా ఫ్రమ్ ద లెఫ్ట్? లెఫ్ట్ నుంచి అనా ఈ పొజిషన్ గుర్తుపెట్టుకోండి. 26, 27, 27 ప్లస్ 7 ఎంత? 34. అనా పొజిషన్ 35 ఫ్రమ్ ద లెఫ్ట్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక క్యూలో రాహుల్ ముందు నుండి 21వ స్థానంలో, అంకిత్ వెనక నుండి 10వ స్థానంలో ఉన్నారు. వారిద్దరి మధ్య 4 మంది ఉన్నారు. అంకిత్ రాహుల్ వెనక ఉంటే క్యూలో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఈ క్వశ్చన్ కూడా ఈజీని డైరెక్ట్గా మనం చెప్పచ్చు. రాహుల్ 21st ఫ్రమ్ ద ఫ్రంట్ అంటే రైట్ నుంచి 21st అంటే రాహుల్కి రైట్లో ఎంతమంది ఉంటారు? 20 మెంబర్స్ ఉంటారు. అంకిత్ 10th ఫ్రమ్ ద రియర్ వెనక నుంచి 10th. అంకిత్ లెఫ్ట్ నుంచి 10 అంటే అంకిత్కి లెఫ్ట్ ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. అలాగే దెర్ ఆర్ 4 పీపుల్ బిట్వీన్ దమ్. ఇక్కడ ఎగ్జాక్ట్లీ అని చెప్పలేదు, వాళ్ళిద్దరి మధ్యలో 4 ఉంటారంట. ఆ 4 రాశాను. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద క్యూ? అంకిత్ ఈజ్ స్టాండింగ్ సమ్వేర్ బిహైండ్ ద రాహుల్. రాహుల్ వెనక అంకిత్ ఉన్నాడు. ఓవరాల్గా టోటల్ ఎంతమందో మనం కనుక్కోవాలి. ఎప్పుడైనా సరే టోటల్ ఎంతమంది అని అడిగినప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. 9 + 1 10, 14, 15, 15 + 1 20 ఎంత? 35. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. మనం ఇంత డీటెయిల్గా చేసాం కదా. లేకపోతే జస్ట్ మీరు నెంబర్ తీసుకోండి. ఇక్కడ 21 + 10 31, 21 + 10 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 35. టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ అడిగినప్పుడు డైరెక్ట్గా నెంబర్ని యాడ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? సంగీత్ గాట్ 18th ర్యాంక్ ఫ్రమ్ ద టాప్. రవీంద్ర గాట్ 13th ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్. ఓన్లీ త్రీ స్టూడెంట్స్ హ్యావ్ ద ర్యాంక్ ఇన్ బిట్వీన్ ర్యాంక్స్ ఆఫ్ సాక్షి అండ్ రవీనా. అలాగే సాక్షి గాట్ ద హైయర్ ర్యాంక్ దెన్ రవీనా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. సేమ్ యాజ్ ఈజ్ జస్ట్ నెంబర్స్ యాడ్ చేయండి. ఎంత? 18th + 13th ప్లస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బిట్వీన్ ఓన్లీ 3 స్టూడెంట్స్. 3 యాడ్ చేసి ఎంత వస్తుంది? 18 + 13 31. 31 + 3 ఎంత? 34. డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అంతేగాని మళ్ళీ మీరు డీటెయిల్గా రాయమాకండి. సాక్షి ర్యాంక్ 18th ఫ్రమ్ ద టాప్ కాబట్టి టాప్ అంటే రైట్ అనుకోండి. సాక్షి రైట్ ఎంతమంది ఉంటారు? 17 మెంబర్స్ ఉంటారు. 13th రవీంద్ర ర్యాంకు 13th ఫ్రమ్ ద బాటమ్ లెఫ్ట్ అనుకోండి. రవీంద్ర లెఫ్ట్ నుంచి 13 అంటే ఎంతమంది ఉంటారు? 12 మెంబర్స్ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. ఈ మొత్తం యాడ్ చేస్తాం. 12, 13, 16, 17. 17 + 17 ఎంత? 34. ఇలా చేయకూడదు, డైరెక్ట్గా యాడ్ చేయండి. క్వశ్చన్ ప్యాటర్న్ చూసి మనం డైరెక్ట్గా ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఇన్ ఏ క్యూ మనీష్ ఈజ్ 18th ఫ్రమ్ ద ఫ్రంట్. అమన్ ఈజ్ 12th ఫ్రమ్ ద రేర్ ఎండ్. దెర్ ఆర్ 8 పీపుల్ బిట్వీన్ దెమ్. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద క్యూ ఇఫ్ అమన్ ఈజ్ స్టాండింగ్ సమ్వేర్ బిహైండ్ ద మనీష్? సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ యాడ్ చేయండి. 18 + 12 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 + 8 ఎంత? 38. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. అంటే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి మీకు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ అవుతుంది. ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ అయితే అసలు క్వశ్చన్ చూడగానే పెట్టేయచ్చు. ఇన్ ఏ క్యూ మనోజ్ ముందు నుండి 10వ స్థానంలో ఉన్నాడు. అజయ్ వెనక నుండి 12వ స్థానంలో ఉన్నారు. వారిద్దరి మధ్య ఎవ్వరూ లేరంట.
అజయ్ మనోజ్ వెనక ఉంటే క్యూలో మొత్తం ఎంతమంది? 10 + 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 22. మధ్యలో ఎవరు లేరు కాబట్టి 0 అవుతుంది. 22 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక వరుసలో అందరూ ఉత్తరం వైపు చూస్తూ నిలబడ్డారు. అనిల్ కుడి నుండి 5వ స్థానంలో ఉన్నాడు. మోనా కుడి నుండి 11వ స్థానంలో ఉంది. మోనా, అనిల్ మరియు రీతుల మధ్యలో ఉంది. రీతు ఎడమవైపు నుండి 5వ స్థానంలో ఉంటే వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. ఇది కూడా మిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్. ఇది ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏమన్నాడు? అనిల్ ఈజ్ 5th ఫ్రమ్ ద రైట్. అనిల్ రైట్ నుంచి 5th అయితే అనిల్కి రైట్లో ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్ ఉంటారు. మోనా ఈజ్ 13th ఫ్రమ్ ద రైట్. మోనా, ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మోనా 13th ఫ్రమ్ ద రైట్ అంటే మోనాకి రైట్లో ఎంతమంది ఉంటారు? 12 మెంబర్స్ ఉంటారు. ఈ 12 మెంబర్స్లో వీళ్ళు కూడా ఉంటారు కదా, వీళ్ళు కూడా రైట్ నుంచే ఉన్నారు. ఇక్కడ మనం ప్లేస్ చేయాలి. సో మోనా, ఇక్కడేమో A4. ఇక్కడ మనకి ఎంత టోటల్ ఎంతమంది ఉండాలి? 12 మెంబర్స్ కదా. ఇది 4 + 1 5. 12 నుంచి 5 అయితే ఎంత? 7 అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు? అనిల్ ఈజ్ 5th ఫ్రమ్ ద రైట్. రైట్ నుంచి 5th పొజిషన్లోనే ఉన్నాడు. మోనా ఈజ్ 13th ఫ్రమ్ ద రైట్. మోనా 13th ఫ్రమ్ ద రైట్. 5, 12, 13 కరెక్ట్గానే ఉంది. మోనా ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అనిల్ అండ్ రీతు. మోనా అనిల్కి రీతుకి మధ్యలో ఉందన్నమాట. మోనా అనిల్కి రీతుకి మధ్యలో అంటే ఇక్కడ ఏంది? అనిల్కి మోనాకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇటువైపు 7 మెంబర్స్ ఉంటే ఇటువైపు కూడా ఎంత ఉండాలి? 7 మెంబర్సే ఉండాలి. ఈ పాయింట్ కూడా అయిపోయింది. ఇఫ్ రీతు ఈజ్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్. రీతు లెఫ్ట్ నుంచి 5th అయితే రీతుకి లెఫ్ట్లో ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్ ఉంటారు. ఈ పాయింట్ కూడా అయిపోయింది. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద రో? ఇంకా మొత్తం యాడ్ చేయాలి. 4 + 1 5, 5 + 7 12, 13, 20, 21, ఒక 4 25. 25 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎనీ రో ఆఫ్ పీపుల్ స్టాండింగ్ ఫేసింగ్ నార్త్. Vikram stands 11th from the left end of the row. His friend Aditya stands 3rd from the right end. There are 14 people standing between Vikram and Aditya. How many people standing in the row? Direct question ఇది చూడండి. స్టార్టింగ్ ఇక్కడేమో 11, అలాగే 11th from the left end. తర్వాత ఎంతమంది ఉన్నారు? హిస్ ఫ్రెండ్ ఆదిత్య స్టాండ్స్ ఫ్రమ్ 3rd from the right. ఈ 3 కూడా యాడ్ చేయండి. అలాగే there are 14 people, మధ్యలో 14 మెంబర్స్ ఉన్నారు. ఇది కూడా యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 14 + 14 ఎంత? 28. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఏ క్వశ్చన్ మిక్స్డ్ ప్యాటర్న్, ఏ క్వశ్చన్ ఫిక్స్డ్ ప్యాటర్న్ మనకు తెలుస్తుంది చదవగానే. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? ఆల్ 29 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ స్ట్రైట్ రో ఫేసింగ్ నార్త్. సురేష్ ఈజ్ 24th ఫ్రమ్ ద రైట్ ఎండ్ వైల్ భాస్కర్ ఈజ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. హౌ మెనీ స్టూడెంట్స్ స్టాండ్ బిట్వీన్ అన్నాడు. బిట్వీన్ అంటే స్టార్టింగ్లో టోటల్ ఎంత? 29 మెంబర్స్ ఉన్నారు. తర్వాత రైట్ నుంచి ఏమో 24 పొజిషన్, లెఫ్ట్ నుంచి ఏమో 16th పొజిషన్. ఈ రెండు యాడ్ చేసి ఎంత అవుతుంది మనకు? 40 అయింది. అంటే 40 ఏంటంటే ఇది ఏం కేసు? ఇది ఓవర్లాపింగ్ కండిషన్. ఇది వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది? డిఫరెన్స్ 11 అవుతుంది. ఇందులో నుంచి ఓవర్లాప్ కండిషన్ ఏం చేయాలి? 2 తీసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో దీంతో మనకు ర్యాంకింగ్లో ఉన్న అన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసారు కదా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పిన ప్యాటర్న్లో దాన్ని మీరు ఎగ్జామ్లో అప్లై చేస్తే అసలు సెకండ్స్లో మీరు ప్రాబ్లం అయిపోతుంది. చాలామంది స్టూడెంట్స్ ర్యాంకింగ్ని చాలా కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతారు. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేయాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎలా అనిపించినా నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు కావాల్సిన కంటెంట్ నేను ఇన్ టైంలో ప్రొవైడ్ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. ఎందుకంటే ఈ సిరీస్ ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను పడ్డ కష్టాన్ని నాకు కొంచెం ప్రతిఫలం దొరికింది, ఎక్కువ మంది యూజ్ చేసుకుంటున్నారు అనే ఒక హ్యాపీనెస్ అనేది నాకు వస్తుందన్నమాట. దయచేసి మీరు చేయాల్సిన టాస్క్ ఒకటే, మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. మీరు టెలిగ్రామ్ గ్రూప్స్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్స్లో కావచ్చు, అలాగే మీ వాట్సాప్లో స్టేటస్ పెట్టేసేయచ్చు. సో మీరు నాకు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ ఒక్క హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.